వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ షణ్ముఖ్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం, చాలా మంది మ్యూచువల్ ఫండ్ లో మనీ ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని. అసలు మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి మనీ, అండ్ ఎంత వరకు సేఫ్ ఉంటుంది? ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. సార్, మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, ఇది స్టాక్ మార్కెట్ లో కాదు, ఇందులో చాలా వాటిలలో పెట్టొచ్చు, చాలా స్టాక్స్ పైన పెడతారు, ఇక్కడ చాలా సేఫ్ అని చెప్తూ ఉంటారు ఎంతసేపు అనలిస్టులు. కానీ అందులో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత అమౌంట్ నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఇందులో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎంతవరకు సేఫ్ ఉంది అనేది చాలా మందికి ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు. దీని గురించి డీటెయిల్ గా చెప్తారా? ఎస్ అమ్మా. మనకి అసలు మ్యూచువల్ ఫండ్స్ లో ఎందుకు పెట్టాలి అనేది ఆల్రెడీ చాలా మంది డిస్కస్ చేశారు. మనం కూడా ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసాం. బట్ చాలా మందికి ఏంటంటే కొత్త వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఇందులో పెడితే సేఫా కాదని, మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే సేఫా కాదని. దాన్ని అర్థం చేసుకోవాలంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎలాగ ఆర్గనైజ్ అవుతాయి అనేది ఒకటి మనం తెలుసుకుంటే అది సేఫా కాదా మనకు అర్థం అవుతుంది. నేను ఇప్పుడు చెప్పవచ్చు అందులో పెట్టండి చాలా సేఫ్ గా ఉంటాయని. బట్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఒక ల్యాండ్ కొనుక్కున్నాం అనుకోండి, ఆ ల్యాండ్ సేఫ్ గా మనకి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది? మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ లో మనం చేయించుకుంటాం కదా, రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది మన పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? ఫిజికల్ పొజిషన్ తీసుకుంటాం. తర్వాత అప్పుడప్పుడు మనము లాగిన్ అయ్యి లేకపోతే ఆన్లైన్ లో అది మన పేరు మీదే ఉందా లేకపోతే ఏమైనా డబల్ రిజిస్ట్రేషన్ అయినా ఏంటి అనేది మనం సేఫ్ గార్డ్ చేసుకుంటాం మనకి. అలానే కొన్ని ప్రాసెస్లు ఉంటాయి దీనికి కూడా. అందులో ఏంటంటే అసలు ఫస్ట్ ఎలా ఆర్గనైజ్ అవుద్దో తెలుసుకుంటే దాన్ని ఎట్లా అసలు దాంట్లో రిస్క్ ఏంటో అర్థమవుతుంది. ఫస్ట్ అసలు మ్యూచువల్ ఫండ్ అనేది ఇట్ ఈస్ ఫ్లోటెడ్ బై ఏఎంసి. ఏఎంసి అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనేవి ఈ మ్యూచువల్ ఫండ్స్ ని లాంచ్ చేస్తాయి బేసికల్ గా. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని వేరే పెద్ద కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి. లెట్స్ సే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీ తీసుకుందాం. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో 30-40 స్కీమ్లు ఉన్నాయి. ఈ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎస్బీఐ బ్యాంక్ స్పాన్సర్ చేసింది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది. అంటే దీనికి ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ఏ బిగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్. ఓకే, తర్వాత అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎవరిని గవర్న్ చేస్తారు అంటే ఎవరు రెగ్యులేట్ చేస్తారు దీన్ని అంటే సెబీ. ఓకే, ఈ సెబీ అనే దాన్ని ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నింటి మీద కంట్రోల్ ఉంటుంది, దాని గైడ్ లైన్స్ ప్రకారమే నడవాల్సి ఉంటుంది. అయితే ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు ఈ మ్యూచువల్ ఫండ్ లో? ఫస్ట్ ఇన్వెస్టర్స్ మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేస్తే ఇవి ఎట్లా ఆర్గనైజ్ చేయబడతాయి ఈ డబ్బులు అనేది, అంటే ఎట్లా మేనేజ్ చేయబడతాయి అంటే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏదైతే ఉన్నట్టు ఏఎంసీలు ఏవైతే ఉన్నాయో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటాం బేసిక్గా. ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఒక మేనేజర్ని అపాయింట్ చేస్తాయి. అంటే దీన్ని మేనేజ్ చేయడానికి మనం పెట్టిన అమౌంట్ని, అంటే మనం ఏ స్కీమ్లో అయితే పెడతామో ఆ స్కీమ్ని మేనేజ్ చేయడానికి పెడతాయి. తర్వాత పెట్టిన తర్వాత ఆ అసెట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే ఉంటుందో అదే మొత్తం మేనేజ్ చేయదు యాక్చువల్గా. ఎందుకంటే దాన్ని సేఫ్ గార్డ్ కూడా చేయాలి కదా, ఎందుకంటే ఒక్కళ్ళ చేతిలోనే పెట్టాం ఆ డబ్బులన్నీ కూడా. దానికి ఏంటంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ట్రస్టీస్ను కూడా అపాయింట్ చేస్తుంది. ఈ ట్రస్టీస్ డ్యూటీ ఏంటంటే, అసలు ట్రస్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పర్పస్ కోసం ఏర్పడిన ఒక బాడీ అన్నట్టు. అంటే ఈ ట్రస్ట్ అనేది మ్యూచువల్ ఫండ్ అనేది అసలు యాక్చువల్గా ట్రస్ట్ అన్నట్టు. ఈ ట్రస్ట్ ఏం చేస్తుందంటే ఇట్ వర్క్స్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. బేసికల్గా ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటుందో దాన్ని సేఫ్ గార్డ్ చేయడానికి ఆ ట్రస్ట్ పనిచేస్తుంది. ఇప్పుడు ఏదైనా ట్రస్ట్ ఉందనుకుంటే దానికి బైలాస్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అకార్డింగ్ టు దట్ ఆ ట్రస్ట్ పనిచేస్తుంది. ఆ ట్రస్ట్ పని ఏంటంటే టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. అయితే ఇంకా కొన్ని ఎంటిటీస్ ఉంటాయి ఇందులో. అదేంటంటే కస్టోడియన్. అంటే ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టాం అనుకోండి, ఏదో ఒక ఈక్విటీ ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ పెట్టాం. అందులో ఏముంటాయి? అండర్లయింగ్ అసెట్స్ అంటే స్టాక్స్. ఈ స్టాక్స్ ఎవరు కొంటారు? ఫండ్ మేనేజర్ కొంటారు. మరి ఈ ఫండ్ మేనేజర్ దగ్గర ఉంటాయి ఇవి స్టాక్స్? ఉండవు. ఎవరి దగ్గర ఉంటాయి? కస్టోడియన్ దగ్గర ఉంటాయి. యాక్చువల్గా లీగల్ ఓనర్ ఎవరంటే ట్రస్టీస్. బట్ ట్రస్టీస్ వాళ్ళ దగ్గర ఉంచుకోరు, వాటిని ఒక కస్టోడియన్కి అప్పచెప్తారు అన్నట్టు. ఒక కస్టోడియన్కి అప్పచెప్పినప్పుడు ఆ కస్టోడియన్ ఎన్ని కొన్నారు, ఎన్ని వచ్చినాయి, కరెక్ట్గా వచ్చినాయా లేదా ఈరోజు, అంటే ఆ అసెట్ వాల్యూ కరెక్ట్గా అసెస్ అవుతుందా లేదా అని వాళ్ళు చూసుకుంటారు. ట్రస్టీస్ బాధ్యత ఏంటంటే అకార్డింగ్ టు బైలాస్ ఇది మొత్తం ఫంక్షన్ అవుతుందా లేదా, ఫండ్ మొత్తం, అంటే కస్టోడియన్స్ దగ్గర కరెక్ట్ గా అన్ని జరుగుతున్నాయా లేదా, ఫండ్ మేనేజర్ అన్ని కరెక్ట్ గా చేస్తున్నాడా లేదా, ఫండ్ అసలు టోటల్ గా ఈ ఫండ్ అనేది ఎలా ఆపరేట్ అవుతుంది, అంటే
అకార్డింగ్ టు ప్రీ డిఫైన్డ్ రూల్స్ అవుతుందా లేదా, ఎక్కడన్నా ఫ్లాస్ ఉన్నాయా, ఏమన్నా జరుగుతున్నాయా లేదా అనేది మొత్తం అంతా కూడా అంటే డే టు డే ఆపరేషన్స్ అకార్డింగ్ టు బైలాస్ జరుగుతున్నాయా లేదా అనేది ట్రస్టీస్ చూసుకుంటారు. అంటే ట్రస్టీస్ వర్క్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రీటైల్ ఇన్వెస్టర్ అన్నట్టు. ఓకే, వీళ్ళు కాకుండా ఆర్టీఏ అని ఉంటుంది. ఆర్టీ అంటే రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అలాంటి వాళ్ళు కొంటారు అమ్ముతుంటారు కదా, వాళ్ళ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసాము, ఎవరెవరు చేశారు, ఏ ప్యాన్ అంటే ఇట్ ఇస్ బై గోయింగ్ బై ప్యాన్ అన్నట్టు. అంటే మన వాల్యూ ఎంత ఉంది, ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఎంత రీడీమ్ చేసాము, ఇంకా ఎంత వాల్యూ ఉంది, ఏ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది అనేవి ఆర్టీఏ చూసుకుంటారు అన్నట్టు. కాబట్టి ఇది ఒక సెట్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ లో జరుగుతుంది. ఇది ఎవరిదో ఒకళ్ళ చేతిలో ఫండ్ మేనేజర్ జనరల్ గా ఏమనుకుంటాం అంటే మనం డబ్బులు పెట్టాగానే ఫండ్ మేనేజర్ కొనేస్తారు, ఫండ్ మేనేజర్ దగ్గర మన స్టాక్స్ అన్ని ఉంటాయి, అంటే అండర్లైంగ్ ఎసెట్ ఉంటుంది అనేది మనకు ఒక అవగాహన ఉంటుంది. కానీ అది కరెక్ట్ గా 100% కరెక్ట్ కాదన్నట్టు. దీంట్లో చాలా అంటే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి అన్నట్టు, ఎస్ఓడి అంటాం, సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. అది ట్రస్టీ డ్యూటీ సపరేట్ గా ఉంటుంది, ఫండ్ మేనేజర్ డ్యూటీ సపరేట్ గా ఉంటుంది, కస్టోడియన్ డ్యూటీ సపరేట్ గా ఉంటుంది, ఆర్టీఎస్ డ్యూటీ సపరేట్ గా ఉంటాయి. అంటే వీళ్ళంతా కొలైడ్ అయిపోయి ఏదో డబ్బులు మాయ చేయాలని మనం పెట్టిన దీన్ని దాన్ని ఏమి చేయడానికి అవకాశం ఉండదు. ఇంతమంది వర్క్ చేస్తారంటే ఇంతమంది ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తారు, ఎవరి డ్యూటీస్ వాళ్ళకుంటాయి, ఎవరి డ్యూటీస్ వాళ్ళకుంటాయి. కాబట్టి అందులో మనం నష్టపోతాము అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్స్ ఇంకో డౌట్ ఉంటుంది, ఏదో ఒక యాప్ లోంచి ఇన్వెస్ట్ చేస్తారు, సరే ఆ యాప్ మూసేస్తే ఏంటి అనేది. ఆ యాప్ మూసేస్తే మనకి ఏమీ కాదు. ఆ యాప్ మూసేస్తే డైరెక్ట్ గా మనం ఏదైతే ఆర్టీఏ అంటున్నామో, అంటే ఆర్టీఏ అంటే ఇన్ దట్ కేస్ ఇండియాలో ఏంటంటే బాగా పాపులర్ ఆర్టీఎస్ క్యాంప్స్ అండ్ కేఫిన్టెక్, ఈ రెండు. వీటిలోకి వెళ్ళి మనం లాగిన్ అయ్యి చూసుకుంటే మనం ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. మనం ఏ యాప్ నుంచైనా ఇన్వెస్ట్ చేయండి, అది మూసేసినా మనకి ఏ నష్టం ఏం జరగదు. ఎందుకంటే మన పేరు మీద ఉన్న ఎక్కడికి పోవు. అవి ఎక్కడ ఉంటాయంటే కేఫిన్టెక్ దగ్గర కానీ క్యాంప్స్ దగ్గర కానీ ఉంటాయి. మనం లాగిన్ అయ్యి చూసుకుంటే వాటిలో మనకు కనపడతాయి. అంటే మనం అందులోంచి అమ్మేసేయచ్చు కూడా, కావాలనుకుంటే మనం దాన్ని అక్కడి నుంచి కూడా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. కాబట్టి మనం పెట్టిన యాప్ మునిగిపోతే ఏమవుతుంది అనేది టెన్షన్ అవసరం లేదు, మన డబ్బులు ఏమైపోతాయి అనేది ఇప్పుడు అనేది కూడా టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ లో ఒక ప్లాట్ కొనుక్కున్నాం అనుకోండి, అది మనం అప్పుడప్పుడు చూసుకోవాలి, ఎందుకంటే అది మన పేరు మీదే ఉంటుంది. ఫిజికల్ గా ఇంకోళ్ళు వచ్చి ఆక్యుపై చేయొచ్చు, కానీ ఇందులో అలాంటి అవకాశం ఉండదు. అలానే మనకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇంకో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు, అలాంటి భయం కూడా ఇందులో ఉండదు. ఓకే, బట్ ఇట్ ఇస్ సబ్జెక్టెడ్ టు ద మార్కెట్ రిస్క్. అంటే దాని వాల్యూ అనేది ఏంటంటే మార్కెట్ పడితే ఇవి కూడా కొంత పడతాయి, మార్కెట్ పెరిగితే ఇవి పడతాయి, మార్కెట్ కంటే బెటర్ గానే పెర్ఫార్మ్ చేయొచ్చు. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఫండ్ ని బట్టి, దాని నేచర్ ఆఫ్ ద ఫండ్ ని బట్టి, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఫండ్ ని బట్టి జరుగుతుంటాయి అన్నట్టు. అలానే ఫండ్ మేనేజర్ కూడా మనం ఏమనుకుంటాం అంటే డబ్బులన్నీ మనం పెట్టిన తర్వాత ఫండ్ మేనేజర్ ఏదన్నా అమ్మొచ్చు కొనొచ్చు కదా అనుకుంటాం. అది కూడా అంత ఈజీ కాదు. వాళ్ళకి కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ప్రతి ఫండ్ కి ఒక పర్పస్ ఉంటుంది, ఆ పర్పస్ ప్రకారం వాళ్ళు వర్క్ చేస్తారు. వాళ్ళు కూడా ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకోరు, వాళ్ళకి రీసెర్చ్ టీమ్స్ ఉంటాయి. ఆ వచ్చిన రీసెర్చ్ టీంను బట్టి, వాళ్ళకి వచ్చిన ఇన్పుట్స్ ను బట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు అన్నట్టు. ఫండ్ మేనేజర్ కూడా డెసిషన్ తీసుకుంటాడు, అంటే ఏది కొనాలి, ఏది అమ్మాలి అని. బట్ వాళ్ళు మనీ హ్యాండిల్ చేయరు. మనీ ఎవరు హ్యాండిల్ చేస్తారు? కస్టోడియన్, ట్రస్టీస్ ద్వారా కస్టోడియన్ హ్యాండిల్ చేస్తారు. దానికి ఒక సపరేట్ ఎస్క్రో అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ ద్వారా, అంటే ఫండ్ కి ఒక సపరేట్ అకౌంట్ ఉంటుంది అన్నట్టు. ఆ సపరేట్ అకౌంట్ ద్వారానే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. బట్ మనం ఇచ్చిన డబ్బులు మటుకు ఏ ఫండ్ మేనేజర్ కి డైరెక్ట్ వెళ్ళటం కానీ, లేకపోతే ట్రస్టీస్ కి వెళ్ళటం కానీ, కస్టోడియన్ కి వెళ్ళటం కానీ, ఏ ఇండివిజువల్స్ దగ్గరికి వెళ్ళవు. ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఏ సెట్ ఆఫ్ ఎంటిటీస్ బేసికల్ గా. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది సేఫెస్ట్. దట్ ఈస్ సేఫ్. మీరు చూసారు కదా ఇప్పుడు ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి, ఆ ఎంటిటీస్ అన్ని టుగెదర్ దే విల్ వర్క్ అన్నట్టు టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రిటైల్ ఇన్వెస్టర్. బేసికల్ గా ఏంటంటే అసలు ఆ ఫండ్ కి ఓనర్ ఎవరంటే ఫండ్ కి రిటైల్ ఇన్వెస్టరే ఓనర్ అన్నట్టు. అందులో ఉండే యూనిట్స్, ఆ అసెట్స్ ఏవైతే ఉంటాయి అందులో వాటిలన్నిటికీ రిటైల్ ఇన్వెస్టరే దానికి మేనేజర్, ఓనర్ అన్నట్టు. బేసికల్ గా వాళ్ళు మేనేజ్ చేస్తారు మిగిలిన వాళ్ళు. ఓకే, అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, అంటే పిల్లల దగ్గర నుంచి టీనేజ్, పెద్దవాళ్ళు, వృద్ధుల వరకు ఏ ఏజ్ వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు? ఎంత అమౌంట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? మ్యూచువల్ ఫండ్స్ లో ఏ ఏజ్ నుంచి అయినా చేయొచ్చు, ఏజ్ బారేం లేదు. యాజ్ లాంగ్ యాజ్ మీకు పాన్ కార్డు ఉంటే, ఇప్పుడు కొన్ని అది కూడా తీసేశారు పాన్ కార్డ్ అనేది కూడా. ఇక పాన్ కార్డ్ లేకుండా కూడా పిల్లలకి చేయొచ్చు, అంటే పెద్దవాళ్ళ ప్యాన్ తో వీళ్ళకి చేయొచ్చు అన్నట్టు, పేరెంట్స్ ప్యాన్ తో. ఓకే చేయొచ్చు. కొన్ని ప్లాట్ఫామ్స్ ఏం చేస్తున్నాయంటే పిల్లలకు కూడా ప్యాన్ కావాలని అంటున్నాయి, కొన్ని ప్లాట్ఫామ్స్ ఏమో లేకుండానే చేస్తున్నాయి. బట్ ఏ ఏజ్ నుంచైనా పుట్టిన రోజు నుంచి ఎప్పుడన్నా మనం స్టార్ట్ చేసుకోవచ్చు.
100 రూపీస్ నుంచి చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మంత్లీ లాగా కట్టాలా, మనకి ఎప్పుడు ఉంటే అప్పుడు కట్టేవి ఏమన్నా అలాంటివి కూడా ఉన్నాయా? అలాంటివి కూడా ఉన్నాయండి. అలాంటివి కూడా ఉన్నాయి. అలాంటివి ఉన్నాయి. మంత్లీ అనేది ఏంటంటే మంత్లీ కట్టాలని ఏం లేదు. మంత్లీ అవకాశం ఉంటే మంత్లీ ఎస్ఐపి చేసుకుంటాము, లేకపోతే మంత్లీ మాన్యువల్ గాను కొనుక్కోవచ్చు, లేకపోతే ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కొనుక్కోవచ్చు. ఎన్ని రకాల ప్లానింగ్స్ ఉంటాయి దీంట్లో? ప్లానింగ్స్ అనేవి ఉండవమ్మా. schemes అసలు లాగా? స్కీమ్స్ కొన్ని వందలు ఉంటాయి స్కీమ్స్. ఇప్పుడు ప్రతి ఫండ్ హౌస్ లోనూ 30-40 స్కీమ్స్ ఉంటాయి. అంటే కొన్నిట్లో కొద్దిగా అంటే కొత్తగా వచ్చిన ఫండ్ హౌసెస్ లో తక్కువ ఉంటాయి. ఇవి ఎట్లా అంటే ఈక్విటీ స్కీమ్స్ ఉంటాయి, హైబ్రిడ్ స్కీమ్స్ ఉంటాయి. ఈచ్ ఈక్విటీలో కూడా ఒక 5-6 రకాలు ఉంటాయి, హైబ్రిడ్ లో 5-6 రకాలు ఉంటాయి, డెట్ లో ఒక 5-6 రకాలు ఉంటాయి, అలాగే కాంబినేషన్ లో కూడా ఉంటాయి. ఓకే, కాబట్టి ప్రతి ఫండ్ హౌస్ అంటే కొంచెం ఓల్డ్ ఫండ్ హౌస్ లో అయి ఉంటే 30-40 ఫండ్స్ ఉంటాయి ఒక్కో దాంట్లో, అంటే స్కీమ్స్ ఉంటాయి అన్నట్టు. అలానే ఒక 50 ఫండ్ హౌస్లు ఉన్నాయనుకోండి, ఈచ్ 30 ఉన్నాయనుకోండి ఫండ్ హౌస్ లో 50 అంటే 1500 స్కీమ్స్ 2000 స్కీమ్స్ వరకు ఉన్నాయి మొత్తం ఇండియాలో. ఏది కావాలంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి, అన్ని సేమ్ కాదు, ఒకదానికి ఒకటి కాంపిటీషన్ కాదు ఇవి. అంటే కొంతమందికి రిటైర్మెంట్ కి వేరే ఫండ్స్ ఉంటాయి, రిటైర్ అయిన వాళ్ళకి అంటే వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. SWP అనుకుంటే వేరే ఫండ్స్ ఉంటాయి, లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి గ్రోత్ ఇంకా 20-30 ఇయర్స్ వరకు డబ్బులు వాళ్ళ రిస్క్ ప్రొఫైల్, ద డ్యూరేషన్ అంటే ఇప్పటి నుంచి వాళ్ళ గోల్ రీచ్ అవడానికి ఎంత టైం ఉందనే దాన్ని బట్టి ఏ ఫండ్ సూట్ అవుతుంది అనేది చూస్తారు అన్నట్టు. ఆల్మోస్ట్ ప్రతి ఫండ్ హౌస్ లో కూడా అన్ని రకాల ఉంటాయి. మనకి దాని పెర్ఫార్మెన్స్, పాస్ట్ పెర్ఫార్మెన్స్, తర్వాత ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్ ఎలాగ ఉంటుంది అనే అసెస్మెంట్ ప్రకారం ఏ ఫండ్ హౌస్ లో మనం కొనుక్కోవాలనేది చూస్తాం అన్నట్టు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఈ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.